Hello all, welcome to my channel Topics Clear. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుండి నేచురల్ డిజాస్టర్స్. అందులో స్పెసిఫిక్ గా మనం ఎర్త్క్వేక్స్, సైక్లోన్, సునామీ, ఫ్లడ్స్ అండ్ డ్రాట్ కోసం తెలుసుకోబోతున్నాం. ఇవన్నీ డిజాస్టర్స్ ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్స్ కోసం కూడా తెలుసుకోబోతున్నాం. ఎవరైతే నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియో డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం చూడలేదో ఆ వీడియో చూసాక ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఆ వీడియో ఒక లింక్ ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అలానే నేను డైలీ క్లాస్లో చెప్తున్న పీడిఎఫ్స్, ఇతర మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అవి మీరు యాక్సెస్ చేయాలనుకుంటే ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. నా క్లాసెస్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నేను పెడుతున్న ఈ ఎఫర్ట్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. వితౌట్ వేస్టింగ్ మచ్ టైం లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఇప్పుడు మనం ఎర్త్క్వేక్ అంటే ఏంటో తెలుసుకుందాం. తెలుగులో భూకంపం. సో ఎర్త్క్వేక్ ఎలా వస్తుంది? అండ్ ఎర్త్క్వేక్ ఈజ్ ద సడన్ షేకింగ్ ఆఫ్ ద ఎర్త్ క్రస్ట్. ఎర్త్ క్రస్ట్ సడన్గా షేక్ అయితే అప్పుడు జరిగే కండిషన్నే ఎర్త్క్వేక్ అంటాం. సో ఎర్త్ క్రస్ట్ అంటే ఏంటి చూడండి, ఇది మనం, ఓకే, సో ఇది మన ల్యాండ్, ఓకే, ఇది మన ఎర్త్ అనుకుందాం. సో మనం ఎర్త్ ఇంటీరియర్కి వెళ్తే సో ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని మనం క్రస్ట్ అంటున్నాం, ఓకే. దాని కింద ఉన్న లేయర్ని మ్యాంటల్ అంటున్నాం, ఓకే. దాని కింద ఉన్న లేయర్ని కోర్ అంటున్నాం. సో అలా మనకి క్రస్ట్, మ్యాంటల్, కోర్ వస్తుంది, ఓకే. సో ఈ క్రస్ట్ ఏదైతే ఉందో ఈ అప్పర్ మోస్ట్ క్రస్ట్ అనేది షేక్ అయింది అనుకోండి బికాస్ ఆఫ్ సమ్ ఎండోజెనిక్ ఫోర్సెస్. సో అప్పుడు మనకి ఎర్త్క్వేక్ అంటారు, ఓకే. ద ఇంపాక్ట్ ఆఫ్ ఎన్ ఎర్త్క్వేక్ ఈజ్ సడన్ అండ్ దెర్ ఈజ్ హార్డ్లీ ఎనీ వార్నింగ్ మేకింగ్ ఇట్ ఇంపాసిబుల్ టు ప్రెడిక్ట్. ఇది ఎంత సడన్గా వస్తుందంటే మనం ప్రెడిక్ట్ చేయలేం. అంటే ముందుగా వస్తుంది, ఇప్పుడు సైక్లోన్ అనుకోండి, అది ముందుగా వస్తుందని మనకు తెలుస్తుంది. సో తెలియడం వల్ల మనం ముందే ప్రిపేర్ అయి ఉంటున్నాం, ఓకే. కానీ ఎర్త్క్వేక్ అలా కాదు, సడన్గా వచ్చేస్తుంది. అంటే మనం ప్రెడిక్ట్ చేసుకొని ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వదు, ఓకే. సో దిస్ ఈజ్ వెరీ డేంజరస్, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎర్త్క్వేక్ ఒక కాజెస్ చూద్దాం. అసలు ఎర్త్క్వేక్ ఎలా జరుగుతుందని. ఎర్త్క్వేక్ అకర్స్ డ్యూ టు ద మూమెంట్ అలాంగ్ ద ప్లేట్ బౌండరీస్ వేర్ దీస్ ప్లేట్స్ కాంటాక్ట్ ఈచ్ అదర్, స్ట్రెస్ అరేజెస్ ఇన్ ద క్రస్ట్, ఓకే. సో ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారంటే జాగ్రత్తగా వినండి. జస్ట్ లైక్ మీరు ఒక పెద్ద టబ్ తీసుకోండి, ఆ టబ్లో ఫస్ట్ బాటమ్ లేయర్ ఏదైతే ఉందో ఈ బాటమ్ లేయర్ని స్టోన్తో కప్పేసేయండి, ఓకే. ఆ తర్వాత ఇంకొక లేయర్ పైన కూడా స్టోన్తో కప్పేసేయండి, ఓకే. ఈ తర్వాత దీని మీద మీరు వాటర్ వేయండి. సో వాటర్ అనేది తేలుతూ ఉంటుంది, ఓకే. సో వాటర్ తేలుతూ ఉంటుంది కదా, ఈ వాటర్ పైన ఇప్పుడు మీరు ఏం వేస్తారు అంటే థెర్మోకోల్ షీట్స్ వేయండి. ఆ షీట్స్ అనేది ఎలా వేస్తారు అంటే కంప్లీట్గా టబ్కి సరిపోయేటట్టు వేయండి, ముక్కలు చేసి. సో అప్పుడు ఏంటవుతుంది, అవంతా కూడా తేలుతూ ఉంటూ అలానే ఒకదానికొకటి తగులుతూ ఉంటాయి. సో ఈ షీట్స్ ఏవైతే ఉన్నాయో దీన్నే మనం ప్లేట్స్ అంటున్నాం, ఓకే. ఈ వాటర్ ఏదైతే ఉన్నానో ఈ లేయర్ని మనం ఆస్థెనోస్ఫియర్ లేయర్ అంటాం. అండ్ ఈ రెండు కూడా క్రస్ట్ కింద వస్తుంది. అండ్ ఇది మ్యాంటిల్ అనే లేయర్లోకి వస్తుంది. అండ్ ఇది కోర్ అనే లేయర్లోకి వస్తుంది, ఓకే. సో మీకు అర్థం అవ్వడానికి టబ్ కాన్సెప్ట్ చెప్పాను. సో ఎలాగైతే మనం వాటర్ పైన థెర్మోకోల్ షీట్స్ వేస్తే ఒకదానికొకటి తేలుతూ ఒకదానికొకటి తగులుతూ ఉంటాయో సేమ్ మన ఎర్త్ కూడా అంతేనండి. సో ఎర్త్లో కూడా కోర్ పైన మ్యాంటిల్కి క్రస్ట్కి మధ్యలో ఒక ఆస్థెనోస్ఫియర్ లేయర్ అని ఉంటుంది. అందులో అప్పర్ మ్యాంటిల్ వస్తుంది, లోయర్ క్రస్ట్ వస్తుంది. సో అది ఎలా ఉంటుంది అంటే ఫ్లూయిడ్లా ఉంటుంది. దానిపైన ఈ ప్లేట్స్ అనేది తేలుతూ ఉంటాయి. ఈ ప్లేట్స్ అనేది కొన్ని మేజర్ ప్లేట్స్ ఉంటాయి, కొన్ని మైనర్ ప్లేట్స్ ఉంటాయి. ఈ మేజర్ ప్లేట్స్ ఏవైతే అంటున్నానో అవే మనకి కాంటినెంట్స్, ఓకే. కొన్ని మైనర్ ప్లేట్స్ ఉంటాయి. సో ఇలాంటి ప్లేట్స్ అనేవి ఒకదానికొకటి గుద్దుకున్నప్పుడు, కొలైడ్ అవుతున్నప్పుడు ఒక ఫ్రిక్షన్ జనరేట్ అవుతుంది, ఒక రప్చరింగ్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. ఆ ఫోర్స్ నుంచి వచ్చే ఇంటెన్సిటీయే ఈ ఎర్త్క్వేక్ క్రియేట్ చేస్తుంది, ఓకే. సో చూడండి, ఇప్పుడు వరకు మీకు ఏదైతే చెప్పానో ఇదంతా కూడా ఇదే. ఇవి ప్లేట్, ఓకే. దీన్నే మనం ప్లేట్స్ అంటాం, లేదా టెక్టోనిక్ ప్లేట్స్ అని కూడా అంటాం, ఓకే. సో వేర్ దిస్ ప్లేట్స్ కాంటాక్ట్ ఈచ్ అదర్, స్ట్రెస్ అరేజెస్ ఇన్ ద క్రస్ట్. సో ఈ లేయర్లో ఏదైతే క్రస్ట్ ఉందో ఇక్కడ మనకి స్ట్రెస్ అరేజ్ అవుతుంది. ద మూమెంట్ అలాంగ్ ద ప్లేట్ బౌండరీస్. ఇప్పుడు ఏవైతే నేను ఇక్కడ మీకు ప్లేట్స్ అని చెప్పానో ప్లేట్ బౌండరీస్ ఒక మూమెంట్ చూద్దాం. ఇది 3 కేటగిరీస్లో డివైడ్ చేయొచ్చు. ఒకటి డైవర్జెంట్, మరొకటి కన్వర్జెంట్, మరొకటి ట్రాన్స్ఫార్మ్. డైవర్జెంట్ అంటే ఏంటి? ప్లేట్స్ దూరంగా వెళ్ళిపోవడం,
ఓకే, కన్వర్జెంట్ అంటే ఏంటి? ప్లేట్స్ ఒకదానికి ఒకటి కొలైడ్ అవ్వడం, అంటే ముందుకు వచ్చి కొలైడ్ అవ్వడం. అలా కొలైడ్ అవ్వడం వల్ల ఏ ప్లేట్ అయితే డెన్స్గా ఉంటుందో, అంటే బరువుగా ఉంటుందో అది కిందకి వెళ్ళిపోతుంది, తేలిగ్గా ఉన్న ప్లేట్ పైనుండి పోద్ది. అలాగే ఈ రెండింటి మధ్యన ఒక రప్చరింగ్, ఒక ఫోర్స్ క్రియేట్ అవుతుంది. సో దాని నుంచి ఒక ఇంటెన్సివ్ వేవ్స్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీ, స్లైడింగ్ సైడ్ వేస్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. సో ఇందులో ఏంటంటే ఒక ప్లేట్ స్లైడ్ అవుతుంది, అంటే రాసుకుంటూ వెళ్తుంది. సో అలాంటప్పుడు కూడా మనకి ఒక రప్చరింగ్ ఫోర్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇక్కడ కూడా వేవ్స్ జనరేట్ అవుతాయి. ఓకే, సో ఇవ్వండి 3 types ఆఫ్ ప్లేట్ బౌండరీస్. ఓకే, మనం ఇప్పటివరకు ఏం చదువుకున్నామండి? 2 ప్లేట్స్ ఉంటే ఈ ప్లేట్స్ అనేది అయితే దూరంగా వెళ్తాయి, లేదా 2 ప్లేట్స్ ఒకదానికొకటి కొలైడ్ అవుతాయి, లేదా 2 ప్లేట్స్ రాసుకుంటూ ఒకటి పైకి ఒకటి కిందకి అవుతుంది. సో ఇవి డిఫరెంట్ బౌండరీస్. అయితే ఇందులో ఏం జరుగుతుంటుంది ఎస్పెషల్లీ? అయితే స్లిప్పింగ్ అవుతుంటుంది, లేకపోతే రప్చరింగ్ అవుతూ ఉంటుంది కదా. అయితే స్లిప్ అవుతుంటుంది ఒకదానికొకటి, లేదా రప్చరింగ్ అవుతుంది. సో అలాగ అవుతున్నప్పుడు ఒక క్రాక్ అనేది జనరేట్ చేస్తుంది కదా. సో లైక్ ఇక్కడ ఒక క్రాక్ వచ్చింది చూసారా? ఈ క్రాక్నే మనం ఫాల్ట్ అంటాం. ఈ క్రాక్ దగ్గర ఏమవుతుంది అంటే అంతవరకు ప్లేట్స్ అనేది చాలా పట్టు ఉంటుంది, చాలా గట్టిగా పట్టు ఉంటుంది. దానికి ఎగెనెస్ట్గా ఇప్పుడు ఈ స్లిప్పింగ్, ఈ రప్చరింగ్ అవుతుంది కదా. సో దానివల్ల అక్కడ వైబ్రేషన్స్ జనరేట్ అవుతాయి. ఆ వైబ్రేషన్స్నే మనం సెస్మిక్ వేవ్స్ అంటున్నాం. అంటే నథింగ్ బట్ ఒక ఎనర్జీ లాగా రిలీజ్ అవుతుంది. ఓకే, సెస్మిక్ వేవ్స్ అంటాం. ఓకే, ఏ పాయింట్ వద్ద అయితే అది రిలీజ్ అవుతుందో దాన్నే ఫోకస్ అంటాం. దీనికి ఇంకొకలాగా మనం హైపోసెంటర్ అని కూడా పిలుచుకోవచ్చు. ఏమని చెప్పొచ్చు? ద పాయింట్ ఇన్సైడ్ ద ఎర్త్ వేర్ అన్ ఎర్త్ క్వేక్ స్టార్ట్స్. ఎక్కడైతే ఎర్త్ క్వేక్ స్టార్ట్ అవుతుందో, అంటే వైబ్రేషన్స్ జనరేట్ చేస్తుందో లేదా ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుందో ఆ పాయింట్నే మనం ఫోకస్ అంటున్నాం. అండ్ ఎగ్జాక్ట్గా అది ఎక్కడ జనరేట్ చేసిందో అక్కడ నుంచి స్ట్రైట్గా ఎర్త్ క్రస్ట్ వరకు మనం ఒక లైన్ స్ట్రైట్గా గీస్తే, పెర్పెండిక్యులర్గా గీస్తే, ఆ ఎబోవ్ ద ఫోకస్ ఆన్ ద ఎర్త్ క్రస్ట్ ఏదైతే ఆ పాయింట్ ఉందో దాన్ని ఎపిసెంటర్ అంటున్నాం. పాయింట్ ఆన్ ద సర్ఫేస్ డైరెక్ట్లీ అబోవ్ ద ఫోకస్ వేర్ షేకింగ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్. అంటే ఏం చెప్పుకోవచ్చు అంటే, సపోజ్ ఇక్కడ మనకి ఫోకస్ వచ్చింది అనుకోండి, అంటే ఇక్కడ మనకి వేవ్స్ వచ్చాయి అనుకోండి. ఈ వేవ్స్ అనేది చాలా దూరం ట్రావెల్ చేస్తుంది, కానీ దీని యొక్క ఇంటెన్సిటీ ఎగ్జాక్ట్గా పెర్పెండిక్యులర్గా ఆ ఫోకస్ ఎబోగా ఉన్న పాయింట్ ఎర్త్ క్రస్ట్ పైన ఏదైతే ఉందో ఆ పాయింట్ మీదే ఎక్కువగా ఉంటుంది. దీన్నే మనం ఎపిసెంటర్ అంటాం. అండ్ ఎక్కడైతే జనరేట్ అవుతుందో దాన్ని ఫోకస్ అంటాం, లేదా హైపోసెంటర్ అని అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఫోకస్ అండ్ హైపోసెంటర్. అండ్ ఎర్త్ క్వేక్ ఎలా వస్తుందంటే ఇదండి. అయితే ఈ ఎర్త్ క్వేక్ని మెజర్ చేయడానికి మనకి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఒకటి మెర్కాలీ స్కేల్. మెర్కాలీ స్కేల్ ఏం చేస్తుందంటే ఎంత తీవ్రంగా ఈ ఎర్త్ క్వేక్ అనేది ఎఫెక్ట్ చేసింది, అంటే ఎంత తీవ్రంగా మనుషులు ఎఫెక్ట్ అయ్యారు, బిల్డింగ్స్ ఎఫెక్ట్ అయ్యాయి, ప్రకృతి ఎఫెక్ట్ అయ్యింది చెప్పే స్కేలే మెర్కాలీ స్కేల్. దీని యొక్క స్కేల్ ఎంత నుంచి ఎంత ఉంటుంది అంటే స్కేల్ 1 నుంచి 12 వరకు ఉంటుంది. ఓకే, కమింగ్ టు రిచ్టర్ స్కేల్ అనేది ఎక్కువగా మనం వాడుతాం. ఇది మ్యాగ్నిట్యూడ్ని మెజర్ చేస్తుంది, అంటే ఎంత ఎనర్జీ రిలీజ్ అయ్యింది ఫోకస్ దగ్గర. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి? పరిమాణం. ఎంత పరిమాణంలో మనకి ఎనర్జీ రిలీజ్ అయింది ఫోకస్ దగ్గర, ఆ పరిమాణం మనకు తెలిస్తే, ఆ మ్యాగ్నిట్యూడ్ తెలిస్తే మనకి అప్పుడు ఇది ఎంత పెద్ద ఎర్త్ క్వేక్, అంటే చిన్నదా పెద్దదా అని మనం క్లాసిఫై చేయొచ్చు. ఓకే, దీని ఒక స్కేల్కి వచ్చేసరికి 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 9 వరకు ఉంటుంది. ఓకే, అండ్ గుర్తుపెట్టుకోండి ఇది ఒక లొగారిథమిక్ స్కేల్. లాగ్ స్కేల్ అంటే ఏంటండి? సపోజ్ 4 అనే ఒక నెంబర్ ఉంది, 5 అనే నెంబర్ ఉంది స్కేల్లో. సపోజ్ ఒకసారి 4 వచ్చింది ఒక ఎర్త్ క్వేక్, ఇంకోసారి 5 వచ్చింది, అంటే 4కి 5కి ఇక్కడ మనకు ఒకటే పెరిగింది అనుకుంటాం. బట్ లాగ్ స్కేల్లో ఇది ఎంత టైమ్స్ పెరిగిపోయిందంటే 100 టైమ్స్ పెరిగిపోయినట్టు. ఓకే, అంటే సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎర్త్ క్వేక్ని మనం రిక్టర్ స్కేల్లో మెజర్ చేస్తున్నప్పుడు ప్రతి స్కేల్లో ప్రతి యూనిట్ చేంజ్ అయితే 100 టైమ్స్ ఆఫ్ యాంప్లిట్యూడ్ పెరిగినట్టు. ఓకే, సో ఈ రిక్టర్ స్కేల్ అనేది సెస్మోగ్రాఫ్ యూజ్ చేస్తుంది. సెస్మోగ్రాఫ్ అంటే ఏంటి? ద ఇన్స్ట్రుమెంట్ దట్ డిటెక్ట్స్ సెస్మిక్ వేవ్స్ జనరేటెడ్ బై ఎర్త్ క్వేక్స్. సో ఒక ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు సెస్మిక్ వేవ్స్ ఎన్ని వచ్చాయి డిటెక్ట్ చేసేదే ఈ సెస్మోగ్రాఫ్. ఓకే, సో జస్ట్ లైక్ ఇలాగ నీడల్లా ఉంటుంది, అది ఇలాగ ప్రింట్స్ ఇస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఎంత రిక్టర్ స్కేల్ ఉంటే అది ఏ టైప్ ఆఫ్ ఎర్త్ క్వేక్ చెప్పొచ్చు. లైక్ 3 వరకు రిక్టర్ స్కేల్లో వచ్చింది అనుకోండి, అది నో డ్యామేజ్ అని అర్థం. అంటే అలాంటిదప్పుడు ఎటువంటి డ్యామేజ్ జరగదు, అంటే మనకు వచ్చినట్టు కూడా పెద్దగా తెలియదు. అదే 3 to 5 వచ్చింది అనుకోండి, పాత బిల్డింగ్స్ అయితే పగులు వస్తాయి, క్రాక్స్ వస్తాయి. అదే 5 to 7 వచ్చింది అనుకోండి, రోడ్స్ ఏమో క్రాక్ వచ్చేస్తుంది. ఓకే, అదే అబోవ్ 8 కన్నా వచ్చింది అనుకోండి, అది చాలా
సివియర్ ఎర్త్క్వేక్ అని చెప్పొచ్చు. అలాంటప్పుడు బిల్డింగ్ అనేది కొలాప్స్ అయిపోద్ది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ సెస్మోగ్రాఫ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ సెస్మిక్ వేవ్స్ అంటే నేను ఇప్పటివరకు చెప్పిన సెస్మోగ్రాఫ్ ఏదైతే సెస్మిక్ వేవ్స్ని డిటెక్ట్ చేస్తుందని చెప్పానో ఆ సెస్మిక్ వేవ్స్లో టైప్స్ ఉన్నాయి. ఏంటేంటి? ఒకటి బాడీ వేవ్స్, మరొకటి సర్ఫేస్ వేవ్స్. బాడీ వేవ్స్ అనేది ఇన్సైడ్ ఆఫ్ ఎర్త్ ట్రావెల్ చేస్తుంది. సర్ఫేస్ వేవ్ అనేది ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ ట్రావెల్ అవుతాయి. అంటే ఎలాగా చూడండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇదంతా కూడా ఒక వేవ్ అనుకుందాం. ఈ వేవ్లో ఏం జరుగుతుంది, సో ఇలా ట్రావెల్ చేస్తుంది. ఓకే, అంటే మధ్య మధ్యలో షేక్ అవుతూ కంప్లీట్ బాడీ అంతా కూడా ఇన్సైడ్ ఆఫ్ ద ఎర్త్ ట్రావెల్ అవుతుంది. ఓకే, సో దీన్నే మనం పీ వేవ్స్ అంటున్నాం. ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఫస్ట్ వస్తుంది. అంటే ఎప్పుడైనా మనకి ఫోకస్ దగ్గర సెస్మిక్ వేవ్స్ జనరేట్ చేస్తే మొదటిగా వచ్చిన వేవ్ ఏది అంటే ప్రైమరీ వేవ్ అని చెప్పాలి. అందుకే దీన్ని మనం ప్రైమరీ వేవ్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ ట్రావెల్స్ త్రూ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ అన్నిటి నుంచి ట్రావెల్ చేస్తుంది. పుష్ పుల్ లాంగిట్యూడ్ అంటే ఇలా ముందుకెళ్తుంది ఆగుతుంది, ముందుకెళ్తుంది ఆగుతుంది, ముందుకెళ్తుంది ఆగుతుంది. అలాగే ఈ వేవ్ అనేది రావడం జరుగుతుంది. కమింగ్ టు ఎస్ వేవ్స్, సెకండరీ వేవ్స్. దీన్ని స్లోయర్ వేవ్స్ అంటాం. పీ వేవ్స్ తర్వాత వచ్చిన వేవ్ ఇది. ఓకే, దీన్ని మనం ఎస్ వేవ్స్ అంటున్నాం. ఇది ఓన్లీ సాలిడ్స్ నుంచి ట్రావెల్ అవుతుంది. అండ్ దీని యొక్క మూమెంట్ అప్ డౌన్ ఉంటుంది. చూసారా, అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. ఓకే, సో ట్రాన్స్వర్స్ మోడ్లో వెళ్తుంది. అంటే ఇందాక మనం చూసింది లాంగిట్యూడినల్ వేవ్ అయితే ఇది ట్రాన్స్వర్స్ వేవ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఫిజిక్స్లో మనం చదివే ఉంటాం సౌండ్ అనేది లాంగిట్యూడినల్ వేవ్, లైట్ అనేది ట్రాన్స్వర్స్ వేవ్. అలాగా అది ఓన్లీ సర్ఫేస్ పైనే మనకి వేరియేషన్ ఉంటుంది. సపోజ్ లవ్ వేవ్స్ ఉంటుంది. ఇందులో ఏం జరుగుతుంది, సైడ్ టు సైడ్ మోషన్ జరుగుతుంది. అంటే ఇదంతా కాన్స్టెంట్గా ఉంటుంది, ఇది మాత్రమే ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఓకే, దీన్ని లవ్ వేవ్స్ అంటున్నాం. అండ్ కమింగ్ టు రేలై వేవ్స్. ఇందులో ఏం జరుగుతుంది అంటే కంప్లీట్గా రోలింగ్, అంటే సో ఒక కెరటాలు ఎలా వస్తాయి అలా మూవ్మెంట్ అవుతాయి కదా. సో దీనివల్ల కంప్లీట్ షేకింగ్ అనేది జరుగుతుంది. సో విపరీతమైన డిస్ట్రక్షన్ జరుగుతుంది రేలై వేవ్స్ వచ్చినప్పుడు. సో ఇవన్నీ టైప్స్ ఆఫ్ సెస్మిక్ వేవ్స్. సో ఇది మన ఎర్త్ అనుకుందాం. ఎర్త్ ఇంటీరియర్లో ఇన్ కేస్ ఫోకస్ దగ్గర సెస్మిక్ వేవ్స్ జనరేట్ అయ్యాయి అనుకోండి. సో ఇక్కడ మనం ఒక సెస్మోగ్రాఫ్ పెడితే ఇదేం చేస్తుంది, ఈ ఎర్త్ వేవ్స్ని లైక్ ఈ సెస్మిక్ వేవ్స్ని డిటెక్ట్ చేస్తుంది, చేసి ప్రింట్ చేస్తుంది. చేసినప్పుడు ఫస్ట్ ఏదైతే వచ్చిందో దాన్నే మనం ప్రైమరీ వేవ్ అంటున్నాం. సెకండ్ వచ్చింది సెకండరీ వేవ్ అంటున్నాం. ఈ రెండు కలిపితే దీన్ని మనం బాడీ వేవ్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. అంటే ఇన్సైడ్ ఆఫ్ ద ఎర్త్ నుంచి ఇది ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది. బట్ సర్ఫేస్ వేవ్స్ వచ్చేసరికి ఓన్లీ సర్ఫేస్ రీజన్స్లో మాత్రమే అవుతుంది. ఆ తర్వాత వచ్చిన వేవ్స్ ఏవైతే చూసారా, దాని ఒక డిస్ట్రక్షన్ చూసారా ఎంత ఉందో, ఇదంతా కూడా సర్ఫేస్ వేవ్స్ అంటున్నాం. ఇందులో ఎల్ వేవ్స్ వస్తాయి అండ్ రేలై వేవ్స్ వస్తాయి. సో బాడీ వేవ్స్ వచ్చినంత వరకు కొంతవరకు ఓకే, బట్ దాని ఫాలోయింగ్ సర్ఫేస్ వేవ్స్ వస్తే చాలా డిస్ట్రక్షన్ జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఎర్త్క్వేక్ అండ్ టైప్స్ ఆఫ్ సెస్మిక్ వేవ్స్. ఇప్పుడు మనం ఎర్త్క్వేక్ ఒక ఎఫెక్ట్స్ తెలుసుకుందాం. సో ఎర్త్క్వేక్ కాసెస్ డిస్ట్రక్షన్స్ ఆఫ్ ల్యాండ్, ప్రాపర్టీ, లైఫ్, ఎకానమీ అండ్ ఎన్వైరన్మెంట్. ఇవన్నిటికీ డిస్ట్రక్షన్ చేస్తుంది. ప్రైమరీ ఎఫెక్ట్ వచ్చేసరికి అంటే డైరెక్ట్గా ఏంటి ఎఫెక్ట్ చేస్తుంది అంటే గ్రౌండ్ షేకింగ్ అవడం వల్ల. సో మీకు తెలుసు కదా, ఎర్త్ షేక్ అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ సెస్మిక్ వేవ్స్ ఎర్త్ షేక్ అవుతుంది. సో దానివల్ల మనకి బిల్డింగ్స్, బ్రిడ్జెస్, రోడ్స్ కొలాప్స్ అయిపోతాయి. అదే మనకి సర్ఫేస్ అనేది రప్చర్ అయితే, అంటే పైన సర్ఫేస్ అనేది రప్చర్ అయ్యింది అనుకోండి, అంటే పైన క్రస్ట్ అనేది రప్చర్ అయితే దానివల్ల మనకి క్రాక్స్ అండ్ డిస్ప్లేస్మెంట్స్ వస్తాయి. ఇవన్నీ ప్రైమరీ అండ్ డైరెక్ట్ ఎఫెక్ట్స్. అదే సెకండరీ అండ్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ అంటే ఈ ఎర్త్క్వేక్ అనేది పొరపాటున సముద్రం లోపల వస్తే మనకి సునామీస్ వస్తాయి, లేదా ఒక మౌంటేనియస్ రీజన్స్ దగ్గర వస్తే ల్యాండ్ స్లైడ్స్ వస్తాయి. అదే మంచు పర్వతాల దగ్గర అయితే అవలాంచెస్ వస్తాయి. ఓకే, సో ఇందాకలే మీకు చెప్పాను ఆస్ట్రోస్ఫియర్ అని ఒకటి ఉంటుందని చెప్పాను. సో అంతవరకు మనకి ఎర్త్ క్రస్ట్ టచ్ అయిపోతే అప్పుడు ఇది లిక్విఫాక్షన్ అయిపోద్ది. అంటే సాయిల్ బిహేవ్స్ లైక్ ఎ లిక్విడ్, బిల్డింగ్స్ డైరెక్ట్గా కూలిపోతూ ఉంటాయి లోపల. సో ఎర్త్క్వేక్ వల్ల మనకి ఫైర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, కమింగ్ టు హ్యూమన్ అండ్ ఎన్వైరన్మెంట్ ఎఫెక్ట్స్. సో హ్యూమన్కి ఎన్వైరన్మెంట్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది, లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ కలుగుతుంది. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పీపుల్కి ఇంకా ఇల్లు ఉండదు కదా. సో వాళ్ళు ఎందుకంటే అన్ని కొలాప్స్ అయిపోతాయి, వాళ్ళు బయటికి వెళ్ళిపోవడాలు. ఓకే, వాళ్ళకి ప్రాపర్గా షెల్టర్ లేకుండా ఉండడం. నెక్స్ట్ ఎకానమిక్ లాస్, ఇన్ కేస్ ఇండస్ట్రీస్ అయితే ఇండస్ట్రీస్ కూలిపోవడం, లేకపోతే వాళ్ళకు ఉన్న ఫార్మింగ్ ఇవన్నీ డిస్ట్రాయ్ అయిపోవడం. ఎన్వైరన్మెంటల్ చేంజెస్. సో కొన్నిసార్లు ఎర్త్క్వేక్స్ వల్ల ఏంటవుతుంది అంటే క్రాక్స్ వల్ల వాటర్ కాస్త ఇటు వెళ్ళాల్సింది కాస్త ఇటు వచ్చేయడం. సో రివర్ అనేది పెరిగిపోయి ఫ్లడ్స్కి దారి తీయడం, ల్యాండ్ అనేది అప్లిఫ్ట్ అయిపోవడం, ఇలాంటివి జరుగుతుంది. ఇవన్నీ కాకుండా సైకలాజికల్ ఇంపాక్ట్ అంటే భయం అండ్ ఈ ట్రామా అనేది పెరిగిపోతుంది మనుషుల్లో. అంటే ఎలా చనిపోతామేమో అని భయం పుట్టుకొచ్చేస్తుంది.
ఓకే, దీస్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఎర్త్ క్వేక్. ఇప్పుడు మనం నెక్స్ట్ నేచురల్ డిజాస్టర్ సైక్లోన్ కోసం తెలుసుకోబోతున్నాం. సైక్లోన్స్ ఆర్ వైలెంట్ స్టార్మ్స్ విత్ వెరీ స్ట్రాంగ్ విండ్స్. ఓకే, చాలా స్ట్రాంగ్ విండ్స్ కలిగి ఉంటాయి. Winds rotate around a calm center called the eye of the cyclone. The center has a low atmospheric pressure. Cyclones move forward at above 50 kmph. సో అసలు ఎలా జరుగుతుంది అంటే ఇది సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. సో సముద్రంలో మనకి డ్యూ టు హై టెంపరేచర్ వల్ల ఇక్కడ నుంచి మనకి ఎవాపరేషన్ అనేది జరుగుతుంది. వాటర్ ఇలాగ ఎవాపరేట్ అయ్యాక ఇది ఏదైతే ఈ మాయిశ్చర్ పట్టుకుని వెళ్ళిందో ఇక్కడ ఇది కండెన్స్ అయిపోతుంది. సో కండెన్స్ అయిపోయి ఇక్కడ ఒక లో ప్రెజర్ పాయింట్లా క్రియేట్ చేస్తుంది. ఈ లో ప్రెజర్ పాయింట్ ఇక్కడ ఉంది కదా, సో దూరం నుంచి ఉన్న హై ప్రెజర్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ లో ప్రెజర్ పాయింట్ వైపు రావాలనుకుంటుంది. ఓకే, సో మీరు డిఫ్యూజన్లో చూసే ఉంటారు హై టు లో ట్రావెల్ చేస్తే విండ్స్ అని. సో మన ఎర్త్ అనేది స్టాండ్గా ఉంటే ఇలా జరుగుతుంది. బట్ మన ఎర్త్ ఏంటి రొటేట్ అవుతూ ఉంటుంది. డ్యూ టు కొరాలిస్ ఫోర్స్ వల్ల ఈ హై ప్రెజర్ పాయింట్స్ ఇలా రాకుండా ఎలా వస్తాయి, ఇలా వస్తాయి, ఇలా వస్తాయి, ఇలా వస్తాయి, ఇలా వస్తాయి. అలాగా మనకి స్విర్లింగ్ షేప్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం చూసుకుంటే సో ఇలాగా 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 అండ్ ఇలాగా ఇలా వస్తుంది. ఈ మధ్యలో మనకి లో ప్రెజర్ పాయింట్ ఉంది. ఓకే, అండ్ ఇలా ఉండిపోదు కదా, ఎందుకు అంటే మనకి విండ్స్ అనేది ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఈ విండ్స్ ఏం చేస్తుంది, ఈ సిస్టమ్ని అంతటినీ డిస్ప్లేస్ చేస్తుంది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి. అలా డిస్ప్లేస్ చేసినప్పుడు అప్పుడు మనకి సైడ్ వ్యూలో ఎలా కనబడుతుంది అంటే ఇలా 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 సో ఇలా అలా ట్రావెల్ అవుతూ ఉంటుంది. అంటే ఇది టాప్ వ్యూ, ఇది సైడ్ వ్యూ. సో అలా ఇది ట్రావెల్ అవుతూ ఇలా మనకి సైక్లోన్ అనేది ఫామ్ అవుతుంది. ఫస్ట్ లో ప్రెజర్ పాయింట్ క్రియేట్ అవుతుంది. దీన్నే మనం ఐ అంటున్నాం, ఐ ఆఫ్ సైక్లోన్ అంటున్నాం. ఓకే, ఇక్కడ కంప్లీట్గా కామ్ ఉంటుంది. ఆ చుట్టూ ఏదైతే ఉందో అక్కడే మనకి విపరీతంగా మనకి ఈ విండ్స్ అనేది క్యారీ చేసుకుంటూ వెళ్తుంది హై టు లో. ఓకే, ఇలాగా 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 క్యారీ చేసుకుంటుంది అండ్ ఇది ట్రావెల్ చేస్తుంది ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి. ఓకే, సో అలా ట్రావెల్ చేసుకుంటూ మనకి భూమి వరకు వచ్చేస్తుంది. సో సముద్రం ఉన్నంత వరకు దానికి మాయిశ్చర్ ఉంటుంది. సో దానివల్ల విపరీతమైన వర్షం అండ్ తుఫాన్లా వస్తుంది. అదే మనకి తీరం దాటిపోతుంది అంటే నేలపైకి వచ్చేస్తే అక్కడ మరి ఇంకా తేమ ఉండదు కాబట్టి దాని దగ్గర ఎంత ఉందో అదంతా కూడా కురిసేస్తుంది. కురిచాక ఇంకా కంప్లీట్గా ఆగిపోతుంది. ఓకే, బట్ ఇది జరిగే టైంకే చాలా డివాస్టింగ్ ఎఫెక్ట్ జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ సైక్లోన్ అండి. క్లియర్? సో దీన్ని మనం ఐ అంటున్నాం అండ్ ఇది ఎంత స్పీడ్తో వెళ్తే దీన్ని మనం సైక్లోన్ అంటామంటే మినిమం 50 kmph దాటే ఉండాలి. సో అలాగ మనకి విండ్స్ అనేది సైక్లోన్. సో అలా మనకి 50 kmphలో వెళ్తుంటే దే స్ట్రైక్ సడన్లీ though they take time to develop, usually followed by heavy rains, often causing floods. In case సైక్లోన్తో పాటు మనకి రెయిన్స్ కూడా ఎక్కువగా వస్తే అప్పుడు ఫ్లడ్స్కి దారితీస్తుంది. శాటిలైట్స్ ఇప్పుడు మనకు ఉండడం వల్ల ముందే సైక్లోన్ని ట్రాక్ చేస్తుంది. పలానా బే ఆఫ్ బెంగాల్లో ఉంది లేదా అరేబియన్ సీలో ఉంది, సో మనం జాగ్రత్తగా ఉండాలి. పలానా వెస్టర్న్ కోస్ట్కి వస్తుంది లేకపోతే ఈస్టర్న్ కోస్ట్కి వస్తుంది, సో అక్కడ ఉన్న వాళ్ళకి షిఫ్ట్ చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు మనం చేసుకోగలుగుతున్నాం. ఓకే, డ్యూ టు టెక్నాలజీ. ఇందాకలో మనం ఎర్త్ క్వేక్లో అలా మనం ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం, బట్ సైక్లోన్స్కి అయితే చేయగలం. ఓకే, సో కాజెస్ ఆఫ్ సైక్లోన్ ఇప్పటి వరకు మనం ఏం చదువుకున్నామో దాన్నే మీకు నోట్స్ వైజ్గా ఇవ్వడానికి రాశాను చూడండి. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక వార్మ్ ఓషన్ వాటర్ ఉండాలి, అప్పుడే ఎనర్జీ ఉంటుంది సైక్లోన్ ఫార్మేషన్ అవ్వడానికి. ఫస్ట్ ఎవాపరేట్ అవుతుంది. సో ఎవాపరేట్ అవుతున్నప్పుడు ఈ వార్మ్ సీ వాటర్ యాడ్స్ హీట్ అండ్ మాయిశ్చర్ టు ద ఎయిర్. ఓకే, ఆ తర్వాత ఈ రైజింగ్ వార్మ్ ఎయిర్ ఏదైతే ఉందో ఓకే అది ఒక లో ప్రెజర్ ఏరియాని క్రియేట్ చేస్తుంది ఓషన్లో. సో మనకి ఇక్కడ లో ప్రెజర్ ఏదైతే క్రియేట్ అయిందో ఈ కోల్డ్ విండ్స్ అనేది ఈ గ్యాప్ని ఫిల్ చేయాలనుకుంటుంది. సో ఇలా ఫిల్ చేస్తుంది, హై టు లో ట్రావెల్ చేసుకుంటూ ఫిల్ చేస్తుంది. ఎర్త్ రొటేషన్ డ్యూ టు కొరాలిస్ ఎఫెక్ట్ విండ్ అనేది స్పిన్ అవుతూ వస్తుంటుంది, అంటే ఇలాగ తిరుగుతూ ట్రావెల్ చేసుకుంటూ ఫిల్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఇక్కడ ఒక స్విర్లింగ్ ఎఫెక్ట్ వచ్చింది. ఈ స్విర్లింగ్ ఎఫెక్ట్ ఆ తర్వాత హై హ్యూమిడిటీ వల్ల ఇంకా ఇది గ్రో అవుతుంది. గ్రో అయ్యి అప్పుడు మనకి మూమెంట్ జరుగుతుంది. బికాస్ ఆఫ్ విండ్ మూమెంట్ వల్ల ఇది ఏం చేస్తుంది, ట్రావెల్ చేస్తుంది. వీక్ వెర్టికల్ అండ్ విండ్ షేర్ అలౌస్ సైక్లోన్ టు స్ట్రెంగ్తన్. తర్వాత ల్యాండ్కి వచ్చేసరికి హీట్ అండ్ మాయిశ్చర్ సప్లై కట్ ఆఫ్ అయిపోద్ది కాబట్టి స్టార్మ్ అనేది వీక్ అయిపోతుంది. ఓకే, సో ఓవరాల్గా మనకి సైక్లోన్ ఎలా వస్తుంది అంటే వార్మ్ ఓషన్ వాటర్ ప్లస్ లో ప్రెజర్ ప్లస్ రైజింగ్ మాయిశ్చర్ ప్లస్ ఎర్త్ స్పిన్ ఇవన్నీ జరిగితే మనకి సైక్లోన్ వస్తుంది. ఓకే,
ఇది మనకి సైక్లోన్ రావడానికి కారణం. ఎఫెక్ట్స్ ఆఫ్ సైక్లోన్ రావడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ జరుగుతాయి? వీక్ స్ట్రక్చర్స్ ఎలాంటివి? మడ్ హౌసెస్, వుడెన్ హౌసెస్, ఓల్డ్ బిల్డింగ్స్ హై రిస్క్లో ఉన్నట్టు. తర్వాత లో లయింగ్ కోస్టల్ ఏరియాస్ ఆర్ డైరెక్ట్లీ వల్నరబుల్ టు సైక్లోన్. అండ్ కోస్టల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఎక్కువ వల్నరబుల్గా ఉన్నట్టు. హెవీ రెయిన్స్ ఫ్రమ్ సైక్లోన్స్ కెన్ కాజ్ ఫ్లడ్స్, మడ్ స్లైడ్స్ ఆర్ ల్యాండ్ స్లైడ్స్. పక్కన నది ఏమైనా ఉంటే ఫ్లడ్స్కి దారితీస్తుంది, లేదా బురద లాంటిది ఏమంటే మడ్ స్లైడ్స్ వస్తాయి, కొండల్లో అయితే ల్యాండ్ స్లైడ్స్ వస్తుంది. ఇలాంటివన్నీ జరుగుతుంది. కమింగ్ టు అదర్ ఇంపాక్ట్స్, టెలిఫోన్ పోల్స్, వైర్స్, ఫెన్సెస్, టిన్, షెడ్స్, సైన్ బోర్డ్స్, హోర్డింగ్స్, బోర్డ్స్ అండ్ ట్రీస్ ఇవి కూడా డ్యామేజ్ అవుతాయి. పీపుల్ అండ్ ప్రాపర్టీ మే బి వాష్డ్ అవే ఇన్ ఫ్లడ్స్ ఆర్ బ్లోన్ అవే బై స్ట్రాంగ్ విండ్స్. పీపుల్ కానీ ప్రాపర్టీ కానీ అయితే వర్షానికి ఇవన్నీ వాష్అవుట్ అయిపోవడము లేదా హెవీ గాలిల వల్ల అది బ్లో అవే కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సైక్లోన్స్ కాజ్ సీ వేవ్స్ టు ఎంటర్ ల్యాండ్ లీడింగ్ టు కోస్టల్ ఫ్లడ్డింగ్. ఓకే, ఈ సముద్రం కెరటాలు ఏవైతే ఉన్నాయో అవి పెరిగిపోయి ఈవెన్ ల్యాండ్ వైపు కూడా వచ్చేస్తుంది. అలా దీన్ని మనం కోస్టల్ ఫ్లడ్డింగ్ అంటాం. ఫ్లడ్ వాటర్ ఆఫన్ మిక్సెస్ విత్ సెలెన్ సీ వాటర్ కంటామినేటింగ్ సాయిల్ అండ్ డ్రింకింగ్ వాటర్. సో ఈ ఫ్లడ్ వాటర్లో ఇప్పుడు సముద్రం నీళ్ళు కూడా ఉంటాయి. సముద్రం నీళ్ళు ఉప్పుగా ఉంటాయి. ఇది ఏం చేస్తుంది? డ్రింకింగ్ వాటర్ని, సాయిల్ని కంటామినేట్ చేస్తుంది. సో దానివల్ల మనం వాటర్ని తాగలేం. ఈవెన్ అగ్రికల్చర్ క్రాప్స్ కూడా బ్యాడ్లీ ఎఫెక్ట్ అవుతాయి. బికాస్ వన్స్ సెలినిటీ పెరిగిపోతే పంటకి పనికిరాదు. ఓకే, సో ఇదంతా కూడా ఎఫెక్ట్స్ ఆఫ్ సైక్లోన్. అయితే ఇప్పటివరకు మనం చూసిన ఫెనోమెనన్ ఏదైతే ఉందో ఇది ఇన్ కేస్ ఇండియన్ ఓషన్లో జరిగితే దాన్ని సైక్లోన్ అని అంటాం. అంటే ఏ కంట్రీస్లో మనం మాట్లాడుకుంటాం అలా? ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్, ఓమన్ అలాగా. అండ్ అదే అట్లాంటిక్ ఓషన్ సముద్రంలో జరిగితే హరికేన్స్ అంటారు. ఓకే, ఎస్పెషల్లీ అట్లాంటిక్ ఓషన్ అండ్ ఈస్టర్న్ పసిఫిక్ అంటే యుఎస్ఏ, మెక్సికో, కెరేబియన్, సెంట్రల్ అమెరికా వాళ్ళు సైక్లోన్ అని పిలరండి, హరికేన్ అని పిలుస్తారు. అదే ఇన్ కేస్ వెస్టర్న్ పసిఫిక్ ఓషన్లో జరిగితే లైక్ జపాన్, ఫిలిప్పీన్స్, చైనా, తైవాన్, కొరియా, వియత్నాం వీళ్ళు టైఫోన్ అని పిలుస్తారు. అదే ఆస్ట్రేలియా అండ్ సరౌండింగ్ సీస్లో జరిగితే అప్పుడు విల్లీస్ అంటారు. సో ఇవన్నిటి దగ్గర జరుగుతున్న కామన్ డిజాస్టర్ ఫెనోమెనన్ ఇదే. కాకపోతే మన రీజియన్స్లో దీన్ని సైక్లోన్ అని పిలుస్తున్నాం, ఆ రీజియన్స్లో డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తున్నాం. ఓకే, సో ఎగ్జామ్స్లో మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతారు. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోవాలి, అట్లాంటిక్ ఓషన్ అండ్ ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్ అయితే హరికేన్, వెస్టర్న్ పసిఫిక్ అయితే టైఫూన్, ఆస్ట్రేలియా అండ్ నార్థన్ అండ్ వెస్టర్న్ ఆస్ట్రేలియాకి అయితే విల్లీస్. అండ్ సపోజ్ ఇండియన్ ఓషన్లోనే సైక్లోన్ వస్తుంది, కాకపోతే ఏ సైక్లోన్ని డిప్రెషన్ అంటాం, ఏ సైక్లోన్ని సివియర్ అంటాం, లేదా ఏ సైక్లోన్ని సూపర్ సైక్లోన్ అంటాం. ఓకే, అది మనం విండ్ స్పీడ్ బట్టే చెప్పగలం. సపోజ్ లెస్ దెన్ 31 kmph అయితే ఒక లో ప్రెజర్ ఏరియా క్రియేట్ అయినట్టు, 31 to 49 kmph అయితే డిప్రెషన్ క్రియేట్ అయినట్టు, 50 to 61 kmph అయితే డీప్ డిప్రెషన్ క్రియేట్ అయినట్టు, 60 to 88 kmph అయితే అప్పుడు దాన్ని మనం సైక్లోన్ అని అంటాం. ఓకే, 89 to 117 kmph స్పీడ్తో వస్తే దాన్ని సివియర్ సైక్లోన్ అంటాం. 118 to 166 kmph అయితే వెరీ సివియర్ సైక్లోన్ అంటాం. 167 to 221 kmph అయితే దాన్ని ఎక్స్ట్రీమ్ సివియర్ సైక్లోన్ అంటాం. ఇన్ కేస్ 322 kmph క్రాస్ అయిపోతే అప్పుడు దాన్ని మనం సూపర్ సైక్లోన్ అంటాం. ఎప్పుడైనా న్యూస్లో మీకు సూపర్ సైక్లోన్ అని వస్తే దాని అర్థం 322 kmph స్పీడ్ కన్నా ఎక్కువ విండ్ స్పీడ్ ఉన్నట్టు. ఓకే, సో అది. సో దిస్ ఈస్ అబౌట్ సైక్లోన్స్ అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే డిజాస్టర్ సునామీ. సునామీ అనేది ఒక జపనీస్ వర్డ్ అండి. దాని అర్థం హార్బర్ వేవ్ అని అర్థం. ఓకే, లేదా బిగ్ వేవ్స్ అని అర్థం. ఏ సునామీ is a series of large waves of extremely long wavelength and period usually generated in undersea disturbances or activity near the coast or in the ocean. సో ఈ సునామీ అనేది చాలా పెద్ద వేవ్స్ జనరేట్ చేస్తుంది, లాంగ్ వేవ్ లెంత్ అండ్ పీరియడ్ కలిగి ఉంటుంది. అండ్ ఇది ఎందుకు జరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ అండర్ సీ డిస్టర్బెన్సెస్ వల్ల, లేదా కోస్ట్ దగ్గర ఉన్న డిస్టర్బెన్సెస్ వల్ల, లేకపోతే ఇన్సైడ్ ఆఫ్ ఓషన్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ వల్ల వస్తే దాన్ని సునామీ అంటున్నాం. అయితే మనకు ఫేమస్ సునామీ ఉంది, December 2004లో వచ్చింది. చాలా ఎఫెక్ట్ చేసిందండి, ఎస్పెషల్లీ ఇన్ ద కంట్రీస్ లైక్ ఇండోనేషియా, మలేషియా, శ్రీలంక అండ్ ఇండియా. సో ఈ సునామీ వచ్చినప్పుడే మనకి సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఇందిరా పాయింట్ అంటాం, దీన్ని మనం పిగ్మిలియన్ పాయింట్ లేదా పార్సన్ పాయింట్ అని కూడా అంటాం. ఇది మునిగిపోయింది, లైక్ సబ్మెర్జ్ అయిపోయింది. ఎక్కడుంటుంది? నికోబార్ ఐలాండ్స్ దగ్గరలో ఉంటుంది. ఇది మునిగిపోవడం జరిగింది. ఓకే, బికాస్ ఆఫ్ సునామీ. ఎందుకంటే సునామీ వచ్చినప్పుడు లో లయింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి లోపలికి వెళ్ళిపోతాయి. ఓకే, ఇప్పుడు మనం సునామీ కాజెస్ చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఇందాక మనం చదివిన ఎర్త్క్వేక్ అనేది సముద్రం లోపట వస్తే దాన్నే సునామీ అంటాం. సో యూజువల్లీ కాస్డ్ బై ఎ సబ్మెరీన్ ఎర్త్క్వేక్ అకరింగ్ లెస్ దెన్ 50 km ఎట్ ద సీ ఫ్లోర్. సో మనకి ఇదంతా సముద్రం అనుకుందాం. ఓకే, సో ఈ సముద్రం కింద మనకి అడుగు భాగంలో మనకి ఏంటుంటుంది? సీ ఫ్లోర్ ఉంటుంది. ఓకే, అయితే
ఈ సీ ఫ్లోర్ నుంచి ఇన్ కేస్ మనకి ఒక 50 డెప్త్లో మనకి ఫోకస్ ప్రొడ్యూస్ అయింది అనుకోండి. ఫోకస్ అంటే ఏంటి? ఎర్త్క్వేక్ ప్రొడ్యూస్ చేసే పాయింట్. ఇలా ఫోకస్ నుంచి ప్రొడ్యూస్ అవుతున్న సెస్మిక్ వేవ్స్ ఇన్ కేస్ 6.5 మ్యాగ్నిట్యూడ్ కలిగి ఉంటే, అంటే పరిమాణం కలిగి ఉంటే, అప్పుడు అలాంటి కండిషన్లో ఈ సముద్రపు వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక హైట్ లెగుస్తాయి. ఎంత? ఒక 50 మీటర్ హైట్ లెగుస్తాయి. అంత లేచాక మళ్ళీ కింద పడితే ఇంకో దాన్ని పుష్ చేస్తే మళ్ళీ హైట్ లెగుస్తాయి, మళ్ళీ పడితే మళ్ళీ హైట్ లెగుస్తాయి. సో అలాగా ఆసిలేషన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ దాని ఇంపాక్ట్ అనేది అలాగా అప్ టు సముద్రపు తీరం దగ్గర ఉన్న మన ల్యాండ్ వరకు కూడా వస్తుంది. ఓకే, సో ల్యాండ్ పైన ఉన్న ఇల్లు, మనుషులు, ప్రాపర్టీ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ ఎంత హైట్తో వచ్చి సముద్రపు వేవ్స్ వచ్చి పడితే దాన్ని మనం సునామీ అంటున్నాం. ఓకే, సో ఇదండి సునామీ ఎలా అవుతుంది అనేది దాని యొక్క కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ సునామీ. సో ఆన్ పీపుల్ అండ్ ప్రాపర్టీ, మాసివ్ లాస్ ఆఫ్ లైఫ్, ఇంకా బతికే ఛాన్సెస్ ఉండదు. సో అంత ఫోర్స్తో వచ్చాక లైఫ్ అనేది కష్టం. అండ్ అలానే డిస్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్, బిల్డింగ్స్, రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ మొత్తం వాష్అవుట్ అయిపోతాయి. ఓకే, ఫ్లడ్స్ అంటే కొంత స్పీడ్తో వస్తాయి, సముద్రపు వేవ్స్ చాలా స్పీడ్తో వస్తాయి. అండ్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసరికి పీపుల్ బికమ్స్ హోమ్లెస్ అండ్ రెఫ్యూజీస్గా మారిపోతారు. ఆన్ అన్ ఎకానమీ, ఫిషరీస్ సెక్టర్ కంప్లీట్ కొలాప్స్ అయిపోతుంది. సముద్రపు ఫిషెస్ అన్ని బయటకు వచ్చేస్తాయి కదా ఇంకా, సో అవి చనిపోతాయి. టూరిజం ఎఫెక్ట్ అవుతుంది. సో జనరల్గా బీచెస్ దగ్గరికే టూరిజం అంటూ జరుగుతుంది ఎక్కువగా. సో ఆ బీచెస్ ఎఫెక్ట్ అయితే ఇంకా టూరిజంకి ఎవరు రారు. అగ్రికల్చర్ కూడా లాస్ అయిపోతుంది, ఎందుకంటే ఈ సముద్రపు నీళ్ళు వచ్చి అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద రావడం వల్ల మొత్తం క్రాప్ డ్యామేజ్ అయిపోతుంది. హెవీ ఎకానమిక్ లాసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుంది. ఎన్వైర్న్మెంట్కి వచ్చేసరికి ఫ్లడ్డింగ్ అండ్ సాలినైజేషన్ ఆఫ్ సాయిల్ జరుగుతుంది. ల్యాండ్ ఇన్ఫెర్టైల్ అయిపోతుంది. ఎరోజన్ ఆఫ్ కోస్ట్ లైన్స్, సో కోస్ట్ లైన్ అంతా కూడా ఎరోజన్ అయిపోతుంది. అంటే సముద్రపు తీరం దగ్గర ఉన్న కొండ అంతా కూడా అది కంప్లీట్గా కొట్టుకుంటూ మొత్తం వాష్అవుట్ అయిపోతుంది. డ్యామేజ్ టు మెరైన్ అండ్ కోస్టల్ ఈకోసిస్టమ్స్, మ్యాంగ్రోవ్స్, రీవ్స్ ఏవైతే మనం రిచ్ మెరైన్ ఈకోసిస్టమ్ అనుకుంటున్నాం అవి ఎఫెక్ట్ అవుతాయి. సొసైటీకి వచ్చేసరికి ఫుడ్ షార్టేజ్, క్లీన్ వాటర్కి షార్టేజ్, మెడిసిన్కి షార్టేజ్ జరుగుతుంది. హెల్త్ ఇష్యూస్ ఎక్కువ పెరిగిపోతాయి, డిసీజెస్ స్ప్రెడ్ అయిపోతాయి. సైకలాజికల్ ట్రామా అనేది, ఒకవేళ బతికినా సైకలాజికల్ ట్రామా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇదంతా కూడా ఎఫెక్ట్స్ ఆఫ్ సునామీ. ఇప్పుడు మనం నెక్స్ట్ డిజాస్టర్ ఫ్లడ్స్ కోసం తెలుసుకుందాం. అదేనండి వరదలు. ఫ్లడ్స్ ఆర్ సడన్ అండ్ టెంపరీ ఇనుండేషన్ ఆఫ్ ఎ లార్జ్ ఏరియాస్ యాజ్ అన్ ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ రివర్స్ ఆర్ రిజర్వాయర్స్. సో ఫ్లడ్స్ అంటే ఏంటి అంటే మనకి రివర్స్ ఎప్పుడైనా ఓవర్ఫ్లో అయినా, రిజర్వాయర్స్ ఓవర్ఫ్లో అయినా, ఆ ఓవర్ఫ్లో వాటర్ అంతా కూడా లార్జ్ ఏరియాస్కి వచ్చి ముంచేస్తే అది కూడా సడన్లీ అండ్ టెంపరీగా, దీన్నే మనం ఫ్లడ్స్ అంటున్నాం. సో ఇలా ఉంటుంది ఫ్లడ్స్ వస్తే. ఓకే, సో కాజెస్ ఆఫ్ ఫ్లడ్స్, అసలు ఫ్లడ్ రావడానికి కారణాలు ఏంటి? ఫ్లడ్స్ ఆర్ కాజ్డ్ బై, ఎక్కువ వర్షాలు పడితే ఫ్లడ్స్ వస్తాయి. లైక్ ఇప్పుడు డ్యామ్ నిండిపోవడం, రివర్స్ నిండిపోవడం, రెయిన్స్ వల్లే జరుగుతుంది. హై విండ్స్, సైక్లోన్స్ రావడం వల్ల కూడా అదే జరుగుతుంది. సునామీ వచ్చినా కూడా మనకి మొత్తం వాటర్ అనేది ఫిల్అప్ అయిపోద్ది అండ్ వరదల్లాగా వచ్చేస్తుంది. అండ్ ఇన్ కేస్ మంచు ప్రదేశాల దగ్గర ఉంటే స్నో మెల్ట్ అయినా కూడా ఆ ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ అయిపోతుంది. డ్యామ్ బర్స్ట్ అయినా కూడా ఆ ఏరియా అంతా కూడా వాటర్తో ఫిల్అప్ అయిపోతుంది. Floods can happen gradually or can happen suddenly due to heavy rains, breach of the water storage and control structures, spillover, siltation of the rivers and reservoir, and this can enhance the incidence and magnitude of the flood. దాని ఒక కంట్రోల్ స్ట్రక్చర్లో, అంటే డ్యామ్ స్ట్రక్చర్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా, లేకపోతే రివర్స్ చాలా వాటర్ని, మట్టిని పట్టుకొని వస్తుంది. సో దానివల్ల కూడా ఈ ఎక్స్ట్రా ఇంపాక్ట్ అనేది కలుగుతుంది. సో ఇలా మనకి ఫ్లడ్స్కి రావడానికి ఎన్నో దారులు ఉన్నాయి. సో వీలైనంత వరకు ఫ్లడ్స్ రాకుండా మనం ఉండాలి అంటే లో లయింగ్ ఏరియా కాకుండా కొంచెం హై లెవెల్ ఏరియాలో ఉండాలి. సపోజ్ ఎక్కడో డ్యామ్ ఫిల్ అయిపోతే అదంతా వచ్చి ఎక్కడికి వచ్చి స్టోర్ అవుతుందో దాన్నే లో లయింగ్ ఏరియా అంటున్నాం. సో ఇలాంటి దగ్గర మనం ఇల్లులు కట్టుకుని ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా వరద బాధితులు అవుతాం. ఓకే, నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫ్లడ్ వల్ల ఎఫెక్ట్స్ ఏంటి? క్యాజువాలిటీస్, హ్యూమన్ అండ్ యానిమల్ డెత్ అవుతుంది, ఇంజురీస్ అవుతాయి. వాటర్ అండ్ బార్న్ డిసీజెస్, లైక్ ఇప్పుడు వాటర్ వల్ల వచ్చే డిసీజెస్ ఉంటాయి, లైక్ కలరా, డయేరియా, జాండిస్, అవి పెరిగిపోతే సేఫ్ డ్రింకింగ్ వాటర్ షార్టేజ్ అయిపోతుంది. బికాజ్ డ్యామ్ అంతా కూలిపోయినా, డ్యామ్ ఓవర్ఫ్లో అయిపోయినా అప్పుడు ఏం జరుగుతుంది? సో వాటర్ షార్టేజ్ జరుగుతుంది మనకి. సో మంచి నీళ్ళు అనేది దొరకవు. స్ట్రక్చరల్ డ్యామేజ్, కొలాప్స్ ఆఫ్ వీక్ హౌసెస్, డ్యామేజ్ టు రోడ్స్, బ్రిడ్జెస్, మాన్యుమెంట్స్, సాయిల్ ఎరోజన్ జరుగుతుంది. అలానే ట్రీస్ అప్రూట్ అయిపోతాయి, అంటే చెట్లు పెద్ద పెద్దవి కిందంతా మట్టి వాష్అవుట్ అయిపోతే ఇంకా చెట్టుకి ఇంకేం పట్టుంటుంది, బయటకు వచ్చేస్తుంది. ఓకే, అండ్ మెటీరియల్ లాస్ అవుతుంది, హౌస్ హోల్డ్ ఐటమ్స్ పోతాయి, వెహికల్స్ పోతాయి, మిషనరీ పోతాయి, లైవ్ స్టాక్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది, యూటిలిటీస్ డ్యామేజ్ అవుతాయి. ఓకే, లైక్ పవర్ లైన్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ఎఫెక్ట్ చేస్తుంది. క్రాప్ లాస్, వాటర్ బాగా ఎక్కువ అయిపోయినా కూడా క్రాప్ లాస్ అయిపోతుంది.
వాటర్ అంతా కూడా వాష్అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఫెర్టిలిటీ కోల్పోతుంది. సాలినైజేషన్ ఇన్ కోస్టల్ ఏరియాస్, సముద్రం దగ్గర అయితే సెలినిటీ పెరిగిపోద్ది. ఇవన్నీ ఫ్లడ్స్ ఒక ఎఫెక్ట్స్. ఓకే, ఇప్పుడు మనం రూరల్ ఫ్లడ్స్కి అర్బన్ ఫ్లడ్స్కి తేడా ఏంటో తెలుసుకుందాం. రూరల్ ఫ్లడ్స్ అంటే ఇది, అర్బన్ ఫ్లడ్స్ అంటే ఇది. చూడండి, రూరల్ ఫ్లడ్ అంటే అకర్స్ ఇన్ విలేజెస్, ఫార్మ్ ల్యాండ్ అండ్ ఓపెన్ కంట్రీ సైడ్. సో జనరల్గా ఇది ఎక్కడవుతాయి, మనకి పల్లెటూరుల్లోని, అలానే వ్యవసాయం చేసుకునే ల్యాండ్స్లోని, లేదా ఓపెన్ కంట్రీ సైడ్ లైక్ సిటీకి దూరంగా ఉన్న ఒక విలేజెస్ టైప్ ల్యాండ్స్లోని ఇది ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఓకే, కాజెస్ వచ్చేసరికి హెవీ రైన్, రివర్ ఓవర్ఫ్లో, డ్యామ్ రిలీజ్ అండ్ పూర్ ఎంబాక్మెంట్స్, అంటే ఆనకట్లు వీక్గా ఉంటే ఇలాంటప్పుడు రూరల్ ఫ్లడ్స్ జరుగుతాయి. సో ఇలాగా మనకి వాటర్ అంతా వచ్చి ఇక్కడ ఏదైతే వ్యవసాయం భూమి ఉందో, పంట ఉందో దాని మీద వచ్చి నీళ్ళు అనేది నిలవగా ఉండిపోతాయి. దీనివల్ల క్రాప్ డ్యామేజ్ అవుద్ది, లైఫ్ స్టాక్ లాస్ అవుద్ది, సాయిల్ ఎరోజన్, లాస్ ఆఫ్ ఫెర్టిలిటీ, మడ్ హట్స్ కొలాప్స్ అయిపోతాయి, షార్టేజ్ ఆఫ్ ఫుడ్, డ్రింకింగ్ వాటర్ కూడా జరుగుతుంది. ఇదంతా రూరల్ ఫ్లడ్. అర్బన్ ఫ్లడ్ అంటే ఏంటి, ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంటే ఇట్ అకర్స్ ఇన్ సిటీస్ అండ్ టౌన్స్లో జరుగుతుంది. సిటీస్ టౌన్స్లో ఎలా జరుగుతుంది అంటే, చూడండి, మనం మనుషులు ఎక్కువగా ఉంటున్నాం, ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ చెత్త క్రియేట్ చేస్తాం, ఎక్కువ వేస్ట్ జనరేట్ అవుతుంది, ఎక్కువ సీవేజ్ వస్తుంది. అదంతా కూడా ఇలా కాలువ రూపంలో మనకి ఫిల్అప్ అయిపోద్ది. ఇది మనం సరిగ్గా మనం ఎగ్జాస్ట్ చేయకపోతే, బయటికి మనం రిలీజ్ చేయకపోతే, అంటే సీవేజ్ మనం బ్లాక్ అయిపోయినా, పైపులు బ్లాక్ అయిపోయినా మనం దాన్ని క్లీన్ చేయకపోతే ఇదంతా సీవర్ ట్యాంక్ అంతా కూడా ఫిల్అప్ అయిపోద్ది. ఇది ఫిల్అప్ అయిపోగానే ఇంకా వాటర్ ఏదైతే మనకి ఈ ఫ్లడ్స్ వల్ల వస్తుందో ఆ వాటర్ అనేది ఇంకా లోపలికి వెళ్ళకుండా ఇలా రోడ్ల మీదే ఉంటుంది. సో రోడ్ల మీద ఉండడం వల్ల అలాంటి కండిషన్నే మనం అర్బన్ ఫ్లడ్స్ అంటున్నాం. అంటే పూర్ డ్రైనేజ్ అండ్ బ్లాక్డ్ సీవర్స్ ఉండడం వల్ల అప్పుడు మనకి ఇలాంటి డ్యామ్స్ కూలిపోయినా, లేకపోతే ఎక్కువ వర్షం వచ్చినా, ఈ వరదలు వచ్చాయనుకోండి, దానికి అవుట్ అవ్వడానికి జాగా ఉండదు, అలాగా రోడ్ల మీద ఇళ్ళల్లోని దూరిపోయి ఉంటాయి. ఓకే, ఇది దేనివల్ల కారణం, మ్యాన్ మేడ్ డిజాస్టర్. మ్యాన్ అనేవాడు సీవేజ్ని క్లీన్ చేసుకుని ఉంటే, లైక్ వాడు చెత్త అనేది బ్లాక్ చేసుకోకుండా మంచిగా ఉంటే, పూర్ డ్రైనేజ్ కాకుండా మంచిగా డ్రైనేజ్ పెట్టుకుంటే ఈ వాటర్ అనేది ఈజీగా వెళ్ళిపోద్ది. అలా చేయకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఓకే, ఎంక్రోచ్మెంట్ ఆన్ ఫ్లడ్ ప్లెయిన్స్, ఓకే, మంచి ఏరియాస్ ఎఫెక్ట్ అవుతాయి. హెవీ రైన్ఫాల్ అండ్ కాంక్రీట్ సర్ఫేసెస్ కాబట్టి అబ్జార్ప్షన్ కూడా చేయదు. ఇన్ కేస్ మట్టి అనుకోండి కొంత పీల్చుకుంటుంది, కానీ ఇదంతా కాంక్రీట్ రోడ్డు, ఇది ఇంకేం వాటర్ని పీల్చుకుంటుంది, ఏమీ పీల్చుకోదు. ఓకే, సో అలా వాటర్ అనేది నిలవగా ఉండిపోద్ది. ఎఫెక్ట్స్, వాటర్ లాగింగ్, ట్రాఫిక్ జామ్ అయిపోద్ది, డ్యామేజ్ టు రోడ్, బిల్డింగ్స్ అండ్ పవర్ లైన్స్. ఇలాంటప్పుడు ఏమైనా పవర్ లైన్స్ పడిపోయినా మనకి అది ఎలక్ట్రికల్ హజార్డ్ క్రియేట్ చేస్తుంది. డిస్రప్షన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ జరుగుతుంది. సో కాలువ నీళ్ళు ఈ నీళ్ళు మిక్స్ అయిపోతాయి కాబట్టి దానివల్ల డిసీజెస్ కూడా పెరుగుతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ అర్బన్ ఫ్లడ్స్. ఇప్పుడు మనం డ్రాట్ అంటే ఏంటో తెలుసుకుందాం. డ్రాట్ ఈజ్ అన్ ఈవెంట్ దట్ రిజల్ట్స్ ఫ్రమ్ లోయర్ దెన్ నార్మల్ ఎక్స్పెక్టెడ్ రైన్ఫాల్ ఓవర్ ఏ సీజన్ ఆర్ ఏ పీరియడ్. సో డ్రాట్ అంటే ఏంటి అంటే, సో ఈ సీజన్లో కానీ ఈ పీరియడ్లో కానీ ఇంత రైన్ఫాల్ రావాలి, బట్ అంత రాలేదు, అంతకన్నా చాలా తక్కువ వచ్చింది, అలాంటి కండిషనే డ్రాట్ అంటాం. ఓకే, ద లో రైన్ఫాల్ ఏదైతే వస్తుందో అది మన అవసరాలకి ఫుల్ఫిల్ చేయలేదు. లైక్ ఎలాగా, హ్యూమన్ బీయింగ్స్ అయినా, ప్లాంట్స్కైనా, యానిమల్స్కైనా, అగ్రికల్చర్కైనా కొన్ని నిత్య అవసరాలు ఉంటాయి నీటి వల్ల, అవన్నీ కూడా తగ్గిపోతాయి, ఇన్సఫిషియెంట్ అయిపోతుంది, అంటే కరువు అయిపోతుంది. సో డ్రాట్ అంటే ఏంటంటే కరువు అని చెప్పాలి మనం. అండ్ షార్ట్ ఫాల్ ఇన్ రైన్ రిజల్ట్స్ ఇన్ డ్రైయింగ్ ఆఫ్ రివర్స్, లేక్స్, రిజర్వాయర్ అండ్ డ్రైయింగ్ ఆఫ్ వెల్స్. సో ఈ వర్షం నీళ్ళే రాకపోతే గ్రౌండ్ వాటర్ అనేది రీఛార్జ్ అవ్వదు. సో రీఛార్జ్ అవ్వకపోతే ఏం జరుగుతుంది, సో మనకి ఈ వెల్స్ అనేది ఎండిపోతాయి, బోర్ నీళ్ళు కూడా రావు. సో దీనివల్ల మనకి పంట నష్టం జరుగుతుంది వాటర్ లాస్ వల్ల. ఓకే, రివర్లు కూడా ఎండిపోతాయి. చూసారా ఎలా ఎండిపోయిందో. సో ఎందుకంటే మనకి సన్ ఉంటుంది, సన్ ఏం చేస్తుంది, బాగా విపరీతమైన వేడి వల్ల ఇక్కడున్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ చేసేసుకుంటుంది. ఎక్కువ వాటర్ ఉంటే కొంత ఉంటుంది, కంప్లీట్గా లేకపోతే చూసారా సాయిల్ నుంచి కూడా వాటర్ బయటికి తీసేయడం వల్ల ఇలా పగుల్లా వచ్చింది. ఓకే, సో ఇలాంటి కండిషనే మనం డ్రాట్ లేదా కరువు అంటాం. ఓకే, కాజెస్ ఆఫ్ డ్రాట్. డ్రాట్ అకర్స్ డ్యూ టు షార్టేజ్ ఆఫ్ రైన్ఫాల్ షార్టేజ్ వల్ల జరుగుతుంది. యాజ్ పర్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ప్రకారం రైన్ఫాల్ అనేది యాన్యువల్ యావరేజ్ రైన్ఫాల్ అనేది ఒక 10% కన్నా తగ్గిపోతే, అంటే ప్రతి సంవత్సరం యాన్యువల్గా వచ్చే రైన్ఫాల్ ఒక 10% కన్నా తగ్గిపోతే అప్పుడు అలాంటి కండిషన్లో మనకి డ్రాట్ వస్తుంది. సివియారిటీ ఆఫ్ డ్రాట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే రైన్ఫాల్ ఎంత డీవియేషన్ అయ్యింది యావరేజ్ నుంచి. సపోజ్ యావరేజ్ అనేది మనకి ఒక 30 సెంటీమీటర్ రైన్ఫాల్ అనుకున్నాం అనుకోండి, ఇది ఎంత డీవియేషన్ అయ్యింది, తక్కువ డీవియేషన్ అయ్యిందా, తక్కువ డ్రాట్,
ఎక్కువ డీవియేషన్ అయిందా ఎక్కువ డ్రాట్. ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ పీరియడ్స్ ఆఫ్ డ్రాట్ హ్యావ్ ఇంక్రీజింగ్ డ్యూ టు డిఫారెస్టేషన్ అండ్ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్. రీసెంట్ సర్వేస్ ప్రకారం డ్రాట్ అనేది బాగా పెరుగుతుంది బికాస్ డిఫారెస్టేషన్ వల్ల, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ వల్ల. గుర్తుపెట్టుకోండి, మనకి ఫారెస్ట్లు ఉంటేనే మనకి వర్షాలు పడతాయి. సో ఫారెస్ట్లు మనం కట్ చేసేస్తే వర్షాలు ఇంకా తగ్గిపోతాయి. వన్స్ వర్షాలు తగ్గిపోతే ఆటోమేటిక్గా డ్రాట్కి దారితీస్తుంది. డ్రాట్ ఒక ఎఫెక్ట్స్ ఏంటో చూద్దాం. డ్రాట్ హ్యావ్ సివియర్ ఎఫెక్ట్స్ ఆన్ అగ్రికల్చర్ మెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది. లైక్ డ్రాట్ ఎఫెక్ట్స్ మోస్ట్లీ రైన్ ఫెడ్ క్రాప్స్. ఏవైతే వర్షం మీద డిపెండ్ అయిన క్రాప్స్ ఉంటాయో ఇరిగేషన్ సంబంధించి అవి ఎఫెక్ట్ అయిపోతే క్రాప్ ఫెయిల్ అవ్వగానే ఫుడ్ షార్టేజ్ వస్తుంది, దానివల్ల ఆకలి చావు ఉంటుంది. లేదా డైరీ యాక్టివిటీస్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది, లైక్ టింబర్, ఫిషరీస్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అంటే నీళ్ళే లేకపోతే రివర్లో ఇంకా చేపలు ఇవేం ఉండవు కదా, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ అయిపోతుంది. అంటే మీరు బావి తవ్వినా లేదా బోర్ వేసిన నీళ్ళు రావు. డిక్రీజ్ ఎనర్జీ కన్జంప్షన్ ఫర్ పంపింగ్ వాటర్ ఫ్రమ్ డీప్ ఎక్విఫైర్స్. సో అప్పుడు మనం ఎక్కువ ఎనర్జీ పెడితే కానీ, ఎక్కువ లోతుకు వెళ్తే కానీ వాటర్ రాదు. అంటే ఒక 80 అడుగుల్లో నీళ్ళు రావడం వేరు, ఒక 180 అడుగులకు వెళ్తే నీళ్ళు రావడం వేరు. సో ఈ కండిషన్ ఏదైతే ఉందో ఇక్కడ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవ్వకపోతే ఇలా జరుగుతుంది. సో రైన్ తక్కువ ఉన్న ఏరియాస్లో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అండ్ సో అలాంటప్పుడు మనం ఎక్కువ ఎనర్జీ అంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి దానికోసం. రెడ్యూస్ ఎనర్జీ ప్రొడక్షన్ అండ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో బయోడైవర్సిటీ లాస్ అవుతుంది, ల్యాండ్స్కేప్ క్వాలిటీ పోతుంది, అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి, పొవర్టీ పెరిగిపోతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది, సోషల్ అన్రెస్ట్ పెరిగిపోయి ఇంకా మనం ఈ ఊరు వదిలి వేరే ఊరికి వెళ్ళిపోదామని మైగ్రేషన్ అయిపోతారు. సో దీస్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రాట్. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మళ్ళీ మీ ముందు ఒక కొత్త వీడియోతో వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.